వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థలో సాగిన అవినీతి లీలలు క్రమంగా బయటకు వస్తున్నాయి. నిజానికి రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే అక్కడి భాగవతాలు ఒక్కొక్కటి తెలుస్తూ వచ్చాయనుకోండి. ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డిని ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా నియమించిన తర్వాత ఆయన ఆ సంస్థ బాగోగులపై దృష్టి సారించారు. తన పరిశీలనలో వెల్లడైన విషయాలను ఆయన మొన్న మీడియా సమావేశంలో ముచ్చటించారు. 1000 మందికి పైగా సిబ్బందిని వైసీపీ హయాంలో నియమించిన సంగతిని ఆయన ధృవీకరించారు. వారిలో అత్యధికులు వైసీపీ మనుషులు. వారు ఏనాడు ఆఫీస్కు వచ్చింది లేదు. వైసీపీ నేతల ఇళ్లలో రకరకాల పనులు చేస్తున్న వారికి ఫైబర్ నెట్ సంస్థ ఖాతా నుంచి ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు జీతాలుగా చెల్లించారు. ఇది పాత విషయమే, నిజానికి ముందే తెలిసిన విషయం. కొత్తగా తెలిసిన విషయం ఏమంటే విజయసాయి రెడ్డితో కలిసి వివాదాస్పదంగా మారిన దేవాదాయ శాఖ అధికారి శాంతి ఆవిడ చెల్లెళ్ళు ఇద్దరిని ఫైబర్ నెట్ సంస్థలో నియమించారు. విజయసాయి రెడ్డి వాట్సాప్లో పంపిన సిఫార్సు ఆధారంగా వారిద్దరిని ఒకరిని ఎగ్జిక్యూటివ్గా ఒకరిని లీగల్ ఎగ్జిక్యూటివ్గా నియమించారట. వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వలేదట. ఆర్డర్లు కూడా లేకుండా జీతాలు ఎలా ఇచ్చారో అసలు ఇదంతా ఎలా సాధ్యమో మనకు తెలియదు. పైగా ఫైబర్ నెట్ సంస్థలు అవినీతి జరిగిందంటూ చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టడానికి ఆధారమైన ఒక ఫైలును ఆ ఇద్దరు అక్కచెల్లెల్లో ఒకరికి అప్పగించారట. ఎవరో ఒకళ్ళు ఆ ఫైల్ని హ్యాండిల్ చేశారు. ఏమైనా మార్పులు చేర్పులు చేశారేమోనని ఇవాళ అధికారులు కూపీలాగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారు ఆ ఉద్యోగాల్లో కొనసాగారని వెంకటరెడ్డి చెప్పారు. జీవీ రెడ్డి బహుశా చాలామంది ఇంకా కొనసాగుతూనే ఉండుంటారు. ఫైబర్ నెట్ సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని వెంకటరెడ్డి చెప్పిన మీదట ఇంకా ప్రక్షాళన మిగిలింది అని చెప్పిన మీదట అలానే అనుకోవాల్సి వస్తున్నది. ఈ రకంగా ఎడాపెడా చెల్లింపులు జరిపి సంస్థనెత్తిన 1262 కోట్ల రూపాయల అప్పులు పెట్టి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఫైబర్ నెట్ సంస్థ నుంచి చెల్లింపులు జరిగిన సంగతిని కూడా వెంకటరెడ్డి ధృవీకరించారు. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాకి ఈ చెల్లింపులు జరిగాయి. జగన్ రాజకీయ ప్రస్థానంపై తీసిన వ్యూహం 2024 ఎన్నికలకు ముందు విడుదలైంది. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ దుర్మరణం పాలైన దగ్గర నుంచి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కథను తీసుకుని ఈ చిత్రం రూపొందించారు. అయినా దీనిని బయోపిక్ అనేందుకు వీలు లేదు మళ్ళా. ఎందుకంటే దీనిని కల్పిత గాథగానే రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించారు. సినిమాలో జగన్ రెడ్డి పాత్ర పేరు మదన్ రెడ్డి, చంద్రబాబు పేరు ఇంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేరు శ్రవణ్ కళ్యాణ్. అయితే దీనిని ఎవరూ డిజోన్ చేసుకోలేదు కూడా. సాక్షిపత్రికలో ఈ వ్యూహం సినిమాపై రాసిన రివ్యూలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై తీసిన సినిమాగానే రాశారు రివ్యూని. కాబట్టి ఇందులో కథ ఎవరిని గొప్పగా చూపిస్తుందో ఊహించడం కష్టం కాదు. ఈ సినిమాలో వక్రీకరణలు ఉన్నాయంటూ నారా లోకేష్ న్యాయపోరాటం చేశారు, కానీ చివరికి సినిమా విడుదలను ఆపలేకపోయారు. సినిమాకు ఎలాంటి ఆదరణ లభించింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ వ్యూహం సినిమాను ఏపీ ఫైబర్ నెట్ ఛానల్లో కూడా విడుదల చేశారు, స్ట్రీమ్ చేసేందుకు పెట్టారు. వ్యూస్ ప్రకారం చెల్లింపులకు ఒప్పందం చేసుకున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యూకి 100 రూపాయలు చొప్పున. తీరా చూస్తే 1863 వ్యూస్ వచ్చాయి పాపం రామ్ గోపాల్ వర్మ. ఆ ప్రకారం ఎంత డబ్బు చెల్లించాలో 5వ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తారు. కానీ 2,15,00,000 రూపాయలు చెల్లించారట. వెంకటరెడ్డి మీడియాకి చెప్పారు ఈ విషయం. ఏ లెక్కన చెల్లింపులు జరిగింది మనకు తెలియదు, ఆయన వివరించలేదు. లెక్క చూస్తే ఒక వ్యూకి 11,000 రూపాయలు చెల్లించినట్లయింది. రామ్ గోపాల్ వర్మకు చెందిన ఆర్జీవీ అనే సంస్థ ఖాతాకి చెల్లింపులు జరిగాయి. వర్మ అరంగేట్రంలోనే చాలా పేరు సంపాదించుకున్న దర్శకుడు. ఆయన మొదటి చిత్రం శివ చాలా పెద్ద హిట్, సూపర్ హిట్. అనంతరం కొన్నాళ్ల పాటు ఆర్జీవీకి ఎదురు లేకుండా పోయింది. దానితో ఆయనకు బహుశా ముందే ఉందేమో ఆ తలతిరుగుడు కాస్త ఎక్కువైంది. తానే ఒక బ్రాండ్ అనుకోవటం మొదలుపెట్టారు. అక్కడ నుంచి పతనం ప్రారంభమైంది. చాలా కాలంగా గుర్తుంచుకోదగ్గ సినిమా ఒక్కటి రాలేదు ఆయన దగ్గర నుంచి. వ్యక్తిగత ప్రాపగాండా సినిమాలకు పరిమితం అయ్యారు. ఇటీవల కాలంలో ఆయన తీసిన సినిమాలన్నీ పెట్టుబడులు పెట్టిన వారి సొంత డబ్బా సినిమాలే. దానికి మనకు అభ్యంతరం ఉండక్కర్లేదు. పెట్టుబడి పెట్టేవాడి ఇష్టం, ఆపై తీసేవాడి ఇష్టం. వ్యూహం సినిమా కూడా అలాంటిదే. ముందే అనుకున్నాగా ఆ సినిమా తీయడం రామ్ గోపాల్ వర్మ ఇష్టం. దర్శకుడిగా తాను గతంలో అధిరోహించిన సోపానాలు ఏమిటి, వర్తమానంలో నడుస్తున్న నడక ఏమిటి, అది అతని ఇమేజ్ని ఎక్కడికి తీసుకువెళ్తుందనేది తెలియనంతటి అమాయకుడా రామ్ గోపాల్ వర్మ కాదు. ఆయనకు అన్నీ తెలుసు. పైగా ఆ విషయాలతో మనకు నిమిత్తం లేదు కూడా. ఆయన తీసే సినిమాలతోనే మనకు నిమిత్తం. అది కూడా ఉందనుకుంటేనే, లేదనుకుంటే అది లేదు. వ్యూహం సినిమాకు పెట్టుబడులు ఎవరు పెట్టారనేది మనకు సంబంధం లేని విషయం. కానీ
ఆ సినిమాకు ఫైబర్ నెట్ సంస్థ నుంచి జరిగిన చెల్లింపులు మాత్రం మనకు సంబంధించిన విషయమే. ఎందుకంటే అలా చెల్లించింది ప్రజల సొమ్ము. సినిమా తీయడం కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆర్జీవీ ఎంత డబ్బు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఖజానా నుంచి అక్రమంగా ₹1 తీసుకున్న దొంగనే అనాల్సి వస్తుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మిగతా అక్రమాలతో పోల్చుకుంటే చాలా చిన్న దొంగతనం. అంత పెద్ద దర్శకుడు ఆఖరికి ఎలా తయారయ్యాడో చూడండి.